maths if you study, and that too it sustained like last 5 years నేను చేస్తూనే ఉన్నాను. మిగతా ఆస్పిరెంట్స్ ఎలా రాస్తున్నారు ఆన్సర్స్, వాళ్ళ ఆన్సర్స్ నుంచి నేను టేక్ అవేస్ ఏంటి, నెక్స్ట్ డే నేను ఆన్సర్ రాసినప్పుడు 1 or 2 బెటర్ థింగ్స్ ఐ కుడ్ డూ ఫర్ ద నెక్స్ట్ డే ఆన్సర్. మెయిన్స్ పోయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ హోమ్. నేను ఇంట్లో వచ్చేసి నేను ఇంకా రాయను, నా వల్ల అవ్వదు, ఇది దిస్ ఇస్ ప్రాబ్లీ నాట్ ద బెస్ట్ ఎగ్జామినేషన్, నాకు సూట్ అయ్యేది కాదేమో నాకు. సో ఐ రియలైజ్ దట్ మెయిన్స్ ఈజ్ మోర్ అబౌట్ 70% ఆఫ్ యువర్ మార్క్స్ ఇస్ ఆన్ ప్రజెంటేషన్. మీరు ఎంత బాగా ప్రజెంట్ చేస్తే దాంట్లో మార్క్స్. కంటెంట్ మీది లిమిటెడ్ కంటెంట్ ఉన్నా కూడా మీరు ఆన్సర్ని బ్యూటిఫుల్గా నీట్గా ప్రజెంట్ చేస్తే విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. 6 నుంచి 7 వరకు ఏడుస్తూనే ఉన్నాను, ప్లస్ కంటిన్యూస్లీ క్రయింగ్. లేదా ఫ్రెండ్స్ అందరూ యూఎస్లో మంచి సెటిల్ అయ్యారు, లేదా జపాన్లో మంచి సెటిల్ అయ్యారు, యూకేలో ఉన్నారు. సో డిఫరెంట్ కంట్రీస్ దే వెల్ సెటిల్డ్. ఐ కుడ్ ఆల్సో హ్యావ్ దట్ లైఫ్. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాను, సిట్టింగ్ ఇన్ ఎ రూమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ప్రిపరేషన్లో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్, డూ లిమిటెడ్ రీడింగ్ అండ్ మోర్ ప్రాక్టీస్. ప్రిలిమ్స్ అయితే ప్రాక్టీస్ మోర్ MCQs, మెయిన్స్ అయితే డూ మోర్ ఆన్సర్ రైటింగ్. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయాలి అంటే మీకు మంచి గైడెన్స్ అండ్ మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మొదటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ నుంచి మంచి గైడెన్స్ ఉంటే ఇట్స్ ఈజియర్ ఫర్ యూ టు క్లియర్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. నువ్వు చాలా ఫాస్ట్గా ఆలోచిస్తున్నావు, థాట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ ఉంది. స్లో చేసి మంచి లాజికల్ రీజనింగ్తో నువ్వు కన్స్ట్రక్ట్ చేయి. సార్ ఆల్వేస్ చెప్తారు, దర్ 5 W's అండ్ H ఉంటుంది కదా, వాట్, వై, వెన్, వేర్, హెచ్. కంగ్రాచులేషన్స్ ఫర్ మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది యువతకి స్ఫూర్తి నింపారు. జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ మీకు, ఇది ఎలా డిజైన్ చేసుకోగలిగారు? మెయిన్గా ఇది ఫస్ట్ సివిల్ సర్వీస్ పర్సూ చేయాలి అని ఇన్స్పిరేషన్ అనేది పేరెంట్స్ నుంచి వచ్చింది. బోత్ మదర్ అండ్ ఫాదర్ కూడా పబ్లిక్ ప్రొఫైల్ ఉన్న ప్రొఫెషన్లోనే ఉన్నారు. అక్కడి నుంచి ఐ గాట్ ద ఇన్స్పిరేషన్తో నేను ఈ సివిల్ సర్వీస్ అనేది పర్సూ చేయాలి అని. అండ్ ఆ లాంగ్ డ్రీమ్ని సస్టైన్ చేస్తూ 5th అటెంప్ట్లో నాకు ఫైనలీ 7th ర్యాంక్ రావడానికి కారణము ఫస్ట్ మంచి సోషల్ సపోర్ట్ ఉండాలండి. పేరెంట్స్ నుంచి, మదర్, ఫాదర్, బ్రదర్, వాళ్ళు ఎప్పుడు ఎంకరేజింగ్గా మోటివేటింగ్ ఉండాలి. ఎస్పెషల్లీ మీరు ఫెయిల్యూర్స్ అండ్ లైఫ్లో లోస్ చూసినప్పుడు దట్ వాళ్ళు మనల్ని నమ్మి నీకు క్యాపబిలిటీ ఉంది, నువ్వు చేయగలవు అని ముందుగా ఇంకా పుష్ ఇవ్వాలి, మోటివేషన్ ఇవ్వాలి. సిమిలర్లీ ఐ గాట్ వెరీ గుడ్ సోషల్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్. నా రూమ్మేట్స్ కానీ వాళ్ళు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ నువ్వు చేయగలవు అని ఎంకరేజ్ చేస్తున్నారు. అట్ సేమ్ టైం నాకు ఐ హ్యావ్ గాట్ వెరీ గుడ్ మెంటర్స్. ఆర్సీ రెడ్డి గారు ఇప్పుడు అట్లీస్ట్ వన్స్ ఇన్ మంత్ కాల్ చేసి ఎట్లా చదువుతున్నావు ఏంటి, ఇట్లా ఈ సరే ఇట్లా నువ్వు ఇందులో ఇలా సజెషన్ ఇలా చేంజెస్ చేసుకుని ప్రిపరేషన్లో నీలో ఈ వీక్నెసెస్ ఉన్నాయి, ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆర్సీ రెడ్డి గారు చేస్తారు. సిమిలర్లీ మ్యాథమెటిక్స్లో వెంకన్న సార్ అని ఢిల్లీలో ఉన్నారు. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ మెంటర్స్ ఇన్ మై లైఫ్ హూ వాజ్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ మీ ఫర్దర్ విత్ ద ప్రిపరేషన్. సో దాని కారణంగా మెయిన్గా మంచి సోషల్ సపోర్ట్ ఉండడమే నా కారణము సక్సెస్కి. ఏదైనా స్ఫూర్తిదాయకమైన అనుభవాలు ఏమైనా ఉన్నాయి సివిల్స్ని ఏమి చూస్ చేసుకోవడానికి ఐఏఎస్ని? సార్ ఐఏఎస్ అనుకోవడానికి కారణము మెయిన్లీ ఇన్స్పిరేషన్ పేరెంట్స్ నుంచి వచ్చింది. ఇప్పుడు మదర్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఆఫీసర్, సో వాళ్ళు ఎప్పుడైనా ఫార్మర్స్కి ఏమైనా చేస్తే చెప్తూ ఉంటారు కదా, హౌ షీ హస్ టేకెన్ ఏ బోల్డ్ డెసిషన్. కొంచెం పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కూడా ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫార్మర్స్ కానీ, సిమిలర్లీ తన వల్ల బెనిఫిట్ అయిన ఫార్మర్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా సోషల్ గ్యాదరింగ్స్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో వచ్చి చెప్తారు, మీ మదర్ ఇలా డెసిషన్ తీసుకున్నారు, మీ మదర్ ఇంత ఎఫిషియెంట్గా ఇలా వర్క్ చేస్తారు. సిమిలర్లీ డాడీ గురించి ఎవరైనా పాజిటివ్ చెప్తా ఉంటే స్లోగా యాజ్ అ చిల్డ్రన్ మీలో కూడా ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. మనం కూడా ఇట్లా పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఉంది, వాళ్ళలో ఉండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి, అలాంటి ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అని దట్స్ హౌ ఐ గాట్ డెవలప్డ్ ఇంట్రెస్ట్. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై నాకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వచ్చినా కూడా, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ యూ కెన్ గెట్ ఇన్ ద కంట్రీ, నేను స్టిల్ ఇంకా ఎగ్జామ్ పర్సూ చేయాలి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి వెళ్ళాలి అనేది మెయిన్ డ్రైవ్ అక్కడి నుంచి. నేను కూడా గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేయాలి, పీపుల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని అవి అడ్రస్ చేయాలి, అక్కడే మెయిన్ డ్రైవ్ అక్కడి నుంచి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కదండి మీ స్వస్థలం? అవునండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రిపరేషన్? సో ప్రిపరేషన్ నేను ఫైనల్గా డెసిషన్ తీసుకుంది, నేను సివిల్ సర్వీస్ తీసుకుందామని గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 2013లో. సో ప్రిపరేషన్ కూడా మెయిన్గా సీరియస్గా స్టార్ట్ చేసింది అప్పటి నుంచి. తర్వాత ఈ ప్రయత్నంలో మీరు 2 ఫెయిల్యూర్స్ కూడా ఫేస్ చేశారు. అక్కడ కాస్త బలహీనపడ్డారా, అధైర్యపడ్డారా? వాటి నుంచి ఎలా ఓవర్కమ్ చేశారు? అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? మెయిన్గా ఫస్ట్ ఇప్పుడు ఎప్పుడైతే ఎగ్జామినేషన్కి వచ్చానో ఐ వాజ్ కమింగ్ విత్ వెరీ నైస్ బ్యాక్గ్రౌండ్. ఐఐటీలో అప్పుడు నేను ఆల్ ఇండియా టాపర్ ఉన్న 29th ర్యాంక్ వచ్చి, సో ఎగ్జామ్కి వచ్చినప్పుడు ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్, మేబీ లిటిల్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆల్సో, నేను ఈ ఎగ్జామ్లో కూడా తొందరగా నాకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేస్తుంది అని. సో ఫస్ట్ అటెంప్ట్లో ఐ వెంట్ టిల్ ఇంటర్వ్యూ,
సో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వస్తుంది అనుకుంటే ఫైనల్ ర్యాంక్ రాలేదప్పుడు. ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ర్యాంక్ రాలేదప్పుడు ఐ వాజ్ డిసప్పాయింటెడ్. వస్తుంది బికాస్ అప్పుడులో ఫ్రెండ్స్ నుంచి వాళ్ళందరి నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో న్యాచురల్లీ ఆ డిసప్పాయింట్మెంట్ ఇట్ వాజ్ మోర్ బికాస్ ఆఫ్ దట్. అప్పుడు నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్లో వెన్ ఐ కుడెంట్ క్లియర్ మెయిన్స్, అది దట్ వాజ్ వెరీ డివాస్టేటింగ్. సో అప్పుడు ఎట్లా ఉండే అంటే ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్, అసలు నేను ఈ ఎగ్జామినేషన్కి ప్యాటర్న్కి సూట్ అవుతానా లేదా, బికాస్ దిస్ ఎగ్జామినేషన్ డిమాండ్స్ not just your understanding of the issues, it also demands about how well you present in the examination also. It is entirely about the game of presentation. So whereas my strength lies in mostly analytical skills, problem solving, etc. So is there any mismatch in the strengths and kakpote, but this is what I want to do, కానీ ఏమవుతుంది నాకు ఆల్టర్నేటివ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏమైనా మిస్ అయ్యి ఇక్కడికి వస్తున్నానా. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ క్రైసిస్ విత్ ఇన్ మీ, రైట్ కెరీర్ చూస్ చేసుకున్నానా, ప్రొఫెషన్ చూస్ చేసుకున్నానా అని. సో మెయిన్స్ పోయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ హోమ్. నేను ఇంట్లో వచ్చేసి నేను ఇంకా రాయను, నా వల్ల అవ్వదు, నాకు దిస్ ఇస్ ప్రాబ్లీ నాట్ ద బెస్ట్, ఈ ఎగ్జామినేషన్ నాకు సూట్ అయ్యేది కాదేమో నాకు. సో నేను ఎంఎస్కి వెళ్ళిపోయి ఐ టు కంప్యూటర్ సైన్స్లో మోర్ రీసెర్చ్ చేస్తాను, విచ్ ఇస్ మోర్ సూటబుల్ టు మీ, వేర్ ఐ హ్యావ్ బెటర్ అనలిటికల్ స్కిల్స్ ఆల్సో, అక్కడ నేను ఇంకా బాగా ఎక్సెల్ అవుతానేమో. కాకపోతే ఐ హ్యాడ్ ఎ స్మాల్ ఇన్సిడెంట్. ఒక 2 days నేను ఇంట్లో నేను రాయట్లేదు, వెళ్ళిపోదామని డిసైడ్ అయిన తర్వాత జస్ట్ డాడీతో పాటు ఊరికి వెళ్ళి పొలంకి వెళ్ళినప్పుడు జస్ట్ మా కౌలు రైతులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము, ఎట్లా చేస్తున్నారు, ఏంటి, ఎప్పుడు వస్తున్నారు పంట, ఏమేమి ఇబ్బంది వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, అది ఆ మాట్లాడుతూ ఉంటే దట్ ఈస్ వాట్ వీ రీడ్. ప్రిపరేషన్లో ఇవే చదువుతాం మేము, ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, క్రాప్ అగ్రికల్చర్ గురించి కానీ, కండిషన్స్ బట్టి మనం ఎట్లా ఫార్మింగ్ చేయాలి. సో వీ ఆల్ డూ దిస్ అదర్ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్. దట్ అగైన్ బ్రాడ్ బ్యాక్ దట్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇదే ఇష్టము, నాకు ఇక్కడే ఉండిపోయి ఇక్కడ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని సాల్వ్ చేయడం ఇష్టము. సో దట్ ఈస్ హౌ ఐ గెయిన్ లైక్ డిటర్మిన్ దట్ లేదు, నాకు దిస్ ఇస్ వాట్ మై ప్యాషన్ ఈస్, దిస్ ఇస్ వేర్ ఐ విల్ బీ హ్యాపీ, నాకు ఇదే చేయాలి అని. దట్స్ వెన్ ఐ డిసైడెడ్ అండ్ ఐ వెంట్ బ్యాక్ టు ఢిల్లీ. అప్పుడు అగైన్ ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫర్ థర్డ్ అటెంప్ట్. మళ్ళీ జర్నీ ప్రారంభించినప్పుడు లేదు నేను మళ్ళీ రాయబోతున్నానని, మీ ప్రిపరేషన్ పరంగా మీలో జరిగిన మార్పులు, ఎలాంటి మార్పుల కారణంగా అప్పుడు మెయిన్స్లో క్వాలిఫై కాలేదు, మెయిన్స్లో ఫెయిల్ అయినారు, ఇప్పుడు ఆల్రెడీ 7th ర్యాంక్ వచ్చేసి ముందు ఐఆర్ఎస్ ప్లస్ అవి కూడా వచ్చినాయి అచీవ్మెంట్స్, ఎలాంటి మార్పుల సహాయంతో మీరు ఈ సక్సెస్ఫుల్ సాధించగలిగారు? మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆప్షనల్ మార్చాను. సో జాగ్రఫీ ఫస్ట్ ఆప్షనల్ ఉండే, దాని నుంచి మ్యాథమెటిక్స్ని మార్చాను. ఐ ఫెల్ దట్ మ్యాథమెటిక్స్ ఇస్ మై ఏరియా ఆఫ్ స్ట్రెంత్, దట్ అది ఎక్కువ వర్క్ చేస్తే విత్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఐ గెట్ మోర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఆప్షనల్ చేంజ్ ఒకటి. సెకండ్, ఇంతకుముందు ఫోకస్ వాజ్ మోర్ ఆన్ రీడింగ్, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలి అని రీడింగ్ చేస్తూ ఉన్నాను. ఫ్రమ్ థర్డ్ అటెంప్ట్ దేర్ వాజ్ గ్రేటర్ ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్. సో ఐ రియలైజ్ దట్ మెయిన్స్ ఈజ్ మోర్ అబౌట్ 70% ఆఫ్ యువర్ మార్క్స్ ఇస్ ఆన్ ప్రజెంటేషన్. మీరు ఎంత బాగా ప్రజెంట్ చేస్తే దాంట్లో మార్క్స్. కంటెంట్ మీది లిమిటెడ్ కంటెంట్ ఉన్నా కూడా మీరు ఆన్సర్ని బ్యూటిఫుల్గా నీట్గా ప్రజెంట్ చేస్తే యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. సో దెర్ ఇస్ గ్రేటర్ ఫోకస్ ఆన్ ప్రజెంటేషన్. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో రాస్తూ ఉండేవాడిని, రాసి మిగతా ఆస్పిరెంట్స్ ఎలా రాస్తున్నారు ఆన్సర్స్, వాళ్ళ ఆన్సర్స్ నుంచి నేను టేక్ అవేస్ ఏంటి, నెక్స్ట్ డే నేను ఆన్సర్ రాసినప్పుడు 1 or 2 బెటర్ థింగ్స్ ఐ కుడ్ డూ ఫర్ ద నెక్స్ట్ డే ఆన్సర్. సో ఆన్సర్ రైటింగ్ ఒకటి. థర్డ్, slowly I started working on my communication skills also. Now it has to be holistic. If only I cannot be focusing only on prelims, mains, or the only mains, only interview and undavadu. Because my target is ultimately interview clear is final rank kavali. So it has to be holistic right from the beginning. So appar nunche koncham mundu nunche koncham communication skills gaani, appudu just once in a while thinking about okay personal interest lo ilanti questions already interview phase chestunnanu కాబట్టి ఇలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఇలా ఉంటే ప్రాబ్లీ ఇలా ఆన్సర్ చేయొచ్చు. So once in a while thinking at the back of the mind interview kosam kuda. So that holistic preparation was probably helped me out. కాన్ఫిడెన్స్ అనేది డ్రైవ్ చేస్తుంది ఏ మనిషిని అయినా సరే. మీరు కొన్ని సందర్భాల్లో కాన్ఫిడెన్స్ లూజ్ అయిన అనుభవాలు కూడా మీకు ఉన్నాయి. కాన్ఫిడెన్స్గా ఆ కాన్ఫిడెన్స్ని నిత్యం కాన్ఫిడెంట్గా ఉండడం అనేది ఎలా సాధ్యం? మీరు ఎలా కాన్ఫిడెంట్గా ఉండగలరు? దాదాపు 4-5 years మీరు ఈ జర్నీ కొనసాగుతారు. మెయిన్ ఏమంటే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం ఒక పని చేద్దాము అనుకున్నప్పుడు చేయగలుగుతాం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ చదువుదాం అనుకున్నాను, హిస్టరీ చదువుదాం అనుకున్నాను, కాన్ఫిడెంట్గా కాన్సన్ట్రేటెడ్ ఉంటే మేబీ ఆ బుక్ ఐ రీడ్ ఇన్ 1 day. లేదనుకుంటే ఐ విల్ టేక్ మేబీ a week, స్టిల్ ఆ బుక్ అయిపోతుంది, ఏం రిటెన్షన్ కూడా ఉండదు. సో కాన్ఫిడెన్స్ ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేది ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ రిటెన్షన్ అప్పుడు, అండ్ ఇట్స్ అ న్యాచురల్ హ్యూమన్ ప్రాసెస్ దట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. డౌన్స్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ లూజ్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐమ్ వెరీ మచ్ మోర్ హ్యాపీయర్ అండ్ మచ్ మోర్ కాన్ఫిడెంట్. సో అప్స్ అండ్ డౌన్స్ ఆర్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ సైకిల్. ఆ టైంలో
మన సోషల్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ మూమెంట్స్లో నాట్ జస్ట్ పేరెంట్స్, ఫ్రెండ్స్, నా ఐఐటి ఫ్రెండ్స్ అందరు కానీ, నా స్కూల్ ఫ్రెండ్స్ అందరు కానీ, సో దర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ who are there రెగ్యులర్లీ టెక్స్ట్ చేస్తూ ఉంటారు, నీకు కష్టపడతారు, నువ్వు జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్, నీకు వస్తుంది, నీ దగ్గర పొటెన్షియల్ ఉంది. సో యూ గెట్ దట్ పుష్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ దేర్ అరౌండ్ యూ. సో వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ సిస్టమ్ కదా, ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ సిస్టమ్ కదా, అండ్ మెంటర్స్ ఆల్సో ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వాట్ గివ్ యూ దట్ పుష్, మన కాన్ఫిడెన్స్ని రైజ్ చేస్తానికి, దట్ మనం చేయగలము అనేది. హార్డ్ వర్క్ అనేది సివిల్ సక్సెస్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుందని ప్రతి ఒక్కరు చెప్తారు. మీ విషయంలో హార్డ్ వర్క్ అనేది ప్రాధాన్యత ఏంటి, ఎలా? డెఫినెట్లీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5th attempt వరకు సస్టైన్ చేస్తూ ప్రిపరేషన్ని తీసుకొస్తున్నాము. అండ్ సివిల్స్లో ఎలా అంటే ఒకరోజు నువ్వు చదివేసి ఇంకో రోజు చదువుకుంటూ ఉండలేము. కరెంట్ అఫైర్స్ అనేది డైలీ అవుతూ ఉంటాయి, ఎవ్రీడే మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, సిలబస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో సివిల్స్ రిక్వైర్స్ దట్ యూ డెడికేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే. నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది చెప్పడం ఎన్ని అని ఎట్లా ఏం చెప్పలేము, బట్ రెగ్యులర్లీ ఆన్ యావరేజ్ 8 to 10 hours ఇఫ్ యూ స్టడీ, అండ్ దట్ టు ఇట్ సస్టైన్ లైక్ లాస్ట్ 5 years నేను చేస్తూనే ఉన్నాను. సో దట్ కన్సిస్టెన్సీ ఇన్ ఎఫర్ట్ కదా, సో దట్ హ్యాస్ రిఫ్లెక్టెడ్ ఇన్ వాట్ ఐ అచీవ్ టుడే. అదే హార్డ్ వర్క్ అనేది చాలామంది చేస్తారు, కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా చేయడం అనేది చాలామంది విషయంలో ఆ లోటు కనిపిస్తుంది. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? సో కన్సిస్టెన్సీ ఎందుకు రాకపోవచ్చు అంటే బర్న్అవుట్ అయిపోతుంది తొందరగా. ఒక 2 months ఫాస్ట్ ఎక్కువ చదువుతారు, సడన్లీ బర్న్అవుట్ అయిపోతారు. సో అలా బర్న్అవుట్ అవ్వకుండా మీరు ఎనర్జీ సస్టైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద వే ఐ డిడ్ వాస్ బ్యాలెన్స్ ప్రిపరేషన్. డైలీ ఒక 10 hours చదువుతాను, 10 hours డిపెండింగ్ అపాన్ మై డైలీ టార్గెట్, 10 hours or 12 hours చదువుతాను. అండ్ ఐ మేడ్ ఇట్ ఏ కంపల్షన్ దట్ ఎవ్రీ డే ఐ టేక్ 1 hour అవుట్ ఫర్ జిమ్ కానీ జాగింగ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ, సో దట్ ఐ విల్ ఆల్సో బి స్ట్రెస్డ్ అవుట్ ఫ్రమ్ మై వాటర్ దిస్ ప్రిపరేషన్ ఇస్ దర్, రిలాక్స్డ్గా కామ్గా ఉండడానికి. సో 1 hour ఐ స్వెట్ మై సెల్ఫ్ అవుట్. ఫిజికల్ ఇంటెన్సివ్గా ఉంటే మొత్తం రిలాక్స్ అయిపోతుంది బాడీ అంతా, అండ్ మెయిన్ ఆల్సో విల్ గెట్ ఎనర్జైజ్. సో అది ప్లస్ ఐ ఆల్వేస్ హ్యాడ్ 3-4 friends అరౌండ్ మీ. వీ యూస్ టు డూ గ్రూప్ స్టడీస్ కానీ కరెంట్ అఫైర్స్ అని డిస్కషన్ చేసేవాళ్ళం. సో ఫ్రెండ్స్తో పాటు అలా డిస్కషన్ చేస్తూ స్టడీ అయ్యేసరికి దేర్ ఇస్ సమ్ జోవియల్ ఎన్విరాన్మెంట్ ఆల్సో క్రియేటెడ్. ఆ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ ఉండదు, ఏదో నేను గుర్తుపెట్టుకోవాలి నేను కరెంట్ అఫైర్స్ చదవటం అట్లేమి ఉండదు. ఇట్ వాస్ డిస్కషన్ అండ్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో స్టడీ అంతా అవుతూ ఉండేది. అండ్ వీ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మూవీ వస్తుంది అనుకోండి, వీ మేక్ ఇట్ ఎ పాయింట్ టు గో ఆన్ ద ఫస్ట్ డే. So these small things which you do for relaxation, so they fill out that voidness you develop because of preparation and all. So that way I had nice personal life also, and also I used to do my preparation. సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాయి. నెలకి ఎన్ని మూవీస్ చూసేవాళ్ళు? ఆన్ అన్ యావరేజ్ థియేటర్కి వెళ్ళి అట్లీస్ట్ ఒక 2-3 చూసేవాళ్ళము. అండ్ రూమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు టాపిక్ అయిపోయింది చదవటము, కంప్యూటర్లో కూర్చొని సీరియస్గా కంటిన్యూస్గా ఎంతకాలం మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు? 2018 సో 2018 అటెంప్ట్లో మా రిజల్ట్ వచ్చింది జస్ట్ ప్రిలిమ్స్కి 17 days ముందు. సో యూజువల్లీ ఏమవుతుందంటే ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత రిజల్ట్ గ్యాప్లో పెద్ద చదవలేము, కాన్సన్ట్రేట్ చేయలేము, బికాస్ వీఆర్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ దట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఏమవుతుంది అని. రిజల్ట్ వచ్చిన తర్వాత ఫ్రమ్ దట్ డే ఐ వాజ్ కంటిన్యూస్ టిల్ ద ఎండ్ ఆఫ్ మెయిన్స్. ఐ వాజ్ వితౌట్ టేకింగ్ ఎనీ బ్రేక్ ఐ వాజ్ స్టడీయింగ్. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత కూడా ఈసారి ఇంటికి రాలేదు. మేబీ ఐ టేకిన్ 1-2 days బ్రేక్, బట్ ఐ స్టార్టెడ్ ఆఫ్ ఇమీడియట్లీ ఈసారి, బికాస్ I told myself that this is my last attempt. ఇప్పుడు నేను రెవెన్యూ సర్వీస్ ట్రైనింగ్ వెళ్ళిపోతున్నాను, వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ, ఐ వాంట్ టు టేక్ మై ట్రైనింగ్ సీరియస్లీ. మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కూడా అదా డౌట్స్ వద్దు. సో దిస్ ట్రైనింగ్ ఐ వాంట్ టు డూ నైస్లీ, అండ్ ఒకవేళ మంచి ర్యాంక్ వస్తే ఐ టేక్ ఇట్, అదర్వైజ్ ఐ కంటిన్యూ విత్ దిస్ సర్వీస్ అట్లా ఉన్నాయి. సో ఐ టుక్ ఇట్ క్వైట్ సీరియస్లీ. ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఐ జస్ట్ టేక్ ఇట్ కన్సిస్టెంట్. టోటల్గా ఈ సివిల్స్ ఈ 4-5 years జర్నీలో ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేసిన టైం ఏది మీకు? సో మెయిన్గా 2 moments అండి. ఒకసారి సెకండ్ అటెంప్ట్ అప్పుడు మెయిన్స్ క్లియర్ అయినప్పుడు, నెక్స్ట్ 4th attempt అప్పుడు, 3rd attempt 166 ర్యాంక్ వచ్చింది. 4th attempt ఆల్సో ఐ వాజ్ క్వైట్ సీరియస్, కష్టపడి చదివి మళ్ళీ 225 ర్యాంక్ వచ్చింది. అండ్ దట్టు ఎస్ఐ పేపర్ ఒక్కదాని వల్ల 105 వచ్చింది ఐఎన్ఎస్లో. దట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. సో సడన్లీ ఇంకా ర్యాంక్ తగ్గేసరికి, ఎందుకంటే మీకు ఇంకా వర్క్ బాగా చేస్తారు, మీ వీక్నెస్ మీద వర్క్ చేస్తారు అనుకుంటారు, అండ్ దెన్ your hopes are also high, these are powers then. So those 2 moments were kind of very lows in preparation. మీరు ఐఐటి గ్రాడ్యుయేట్, అమెరికా లాంటి అగ్రదేశాల నుంచి కూడా మీకు అవకాశాలు చాలా ఉంటాయి ఐఐటికి. అవన్నీ వదులుకొని 2 ఏళ్ల పాటు సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆ 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ల సమయం వెచ్చించాక ఇక వద్దు అనుకోవడం అనేది చాలా పెద్ద నిర్ణయం అది.
చాలా మానసికంగా వేదనకి గురి ఉంటారు. అంత స్ట్రగుల్ నుంచి కూడా వాటిని ఓవర్కమ్ చేసి మళ్ళీ కాన్ఫిడెంట్గా మీరు అంటే అది దట్ డే ఐ స్టిల్ రిమెంబర్ అండి. మా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. సో February 19th ఐ స్టిల్ రిమెంబర్ ద డే. సో February 19th రిసెప్షన్ కోసం హైదరాబాద్కి వచ్చాము. రిసెప్షన్ ఇది అరౌండ్ 7 o'clock 6 o'clock రిజల్ట్ వచ్చింది. మెయిన్సీ రోల్ నెంబర్ లేదు. 6 నుంచి 7 వరకు ఏడుస్తానే ఉన్నాను. ప్లస్ కంటిన్యూస్లీ క్రయింగ్. పక్కన ఒకటే ఫ్రెండ్ ఉన్నాడు వినయ్ అని. 1 hour 1 hour క్రయింగ్, ఏడుస్తా ఉన్నాను. పక్కన ఫ్రెండ్ ఉన్నాడు వినయ్ అని, ఐటీ బాంబే క్లాస్మేట్. సో వాడు ఒక్కడున్నాడు, వాడు వదిలిస్తా ఉన్నాడు. వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఎక్కడికైనా కలిసి ట్రావెల్ చేద్దాము అంటే దట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఐ ఆస్క్. పద వెళ్దాము, బైక్ ట్రిప్స్ చేస్తాము, లేదా కలిసి వీళ్ళు ట్రెక్స్ కానీ అట్లా. సో వెళ్దాం, ఎక్కడికైనా వెళ్దాం పదా, విల్ జస్ట్ టేక్ యూ టు దిస్ ప్లేస్ నేను టికెట్ బుక్ చేస్తాను, వెళ్ళిపోదాం పదా అని. లేదు ఎక్కడ రాను, తమ్ముడు ఉన్నాడు అప్పుడే హైదరాబాద్లో. సో ఐ ఆస్క్ మై బ్రదర్ టు కమ్ టు ద రిసెప్షన్. సో నేను జస్ట్ వైప్ మై టీయర్స్ ఆఫ్ వెళ్ళి రిసెప్షన్లో వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ హాయ్ అని చెప్పేసి జస్ట్ ఇట్లా వెళ్ళాను. 5 minutes ఐ స్పెండ్ దేర్. అప్పటికి తమ్ముడు వచ్చేసాడు. తమ్ముడికి తమ్ముడిని చెప్పాను నేను నాకు ఇంటికి వెళ్ళిపోవాలండి, నువ్వు వచ్చేసి నాతో పాటు. సో తమ్ముడు అప్పుడు కేఎంసీ వరంగల్లో మెడిసిన్ చేస్తున్నాడు, 2nd year. జస్ట్ కేమ్ దట్ వీకెండ్ టు హైదరాబాద్. సో వాడు నాతో పాటు ఇంటికి వెళ్ళాము. వాడు బస్లో పడుకున్నాడు. నేను స్టిల్ ఇంకా టీయర్స్ వస్తా ఉన్నాయి. బస్ జర్నీ హైదరాబాద్ నుంచి 3 hours ఉంటుంది విజయవాడకి. సో 3 hours కూడా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవే ఆలోచనలు నాకు, ఇంకా ఏమవుతుంది ఎగ్జామ్లో, 2 సంవత్సరాలు 2 years అవుతుంది, ఐమ్ స్టిల్ స్టక్ హియర్. లేదా ఫ్రెండ్స్ అందరూ యూఎస్లో మంచి సెటిల్ అయ్యారు, లేదా జపాన్లో మంచి సెటిల్ అయ్యారు, యూకేలో ఉన్నారు. సో డిఫరెంట్ కంట్రీస్ దే వెల్ సెటిల్డ్. ఐ కుడ్ ఆల్సో హ్యావ్ దట్ లైఫ్. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాను, సిట్టింగ్ ఇన్ ఎ రూమ్, ప్రిపేర్ అవుతున్నాను, చదువుతున్నాను, ఒకటే రూమ్లో కూర్చొని, అవుట్కమ్ ఏం లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు CS, టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు జస్ట్ అప్డేట్ మై సెల్ఫ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వాట్ ఐమ్ ఐ డూయింగ్. సో ఇది రైటా కాదా మనకి, వెరీ టఫ్ టైమ్ అండి. ఐ కుడెంట్ స్లీప్ ఫర్ ఒక 3-4 days. So it was just very like emotional period అండి చాలా. ఫలితాలు వెలువడినప్పుడు 7th rank వచ్చింది, 7th rank అవన్నీ గుర్తుకొచ్చాయా స్ట్రగుల్ చేసిన రోజు? అంటే దట్స్ వాట్ మేక్ యువర్ రిజల్ట్ మోర్ స్వీట్. ఇంత లాంగ్ స్ట్రగుల్ తర్వాత ఫైనలీ యూ ఎండ్ అప్ సీయింగ్ ఎ రిజల్ట్ which you can take, like you feel so happy. It's all worth it. That the long struggle is worth it, and yeah, you feel very happy. And more than me, I think my parents are more happy because they also saw me during those phases. I think they are also most happy. ఇలాంటి అనుభవాలు చాలామంది యువతలో ఉంటాయి, ఫెయిల్యూర్స్ కానీ బాధలు కానీ దుఃఖాలు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? మెయిన్ ఏమంటే ఫెయిల్యూర్స్ ఆర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలండి. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. కన్సిస్టెంట్గా సక్సెస్ అనేది నాట్ పాసిబుల్ కూడా. సో ఫెయిల్యూర్స్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అండ్ ఆ ఫెయిల్యూర్స్ నుంచి బయటికి రావాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీకు మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంది అని. చాలామంది డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం కూడా అదే. ఎవరితో మాట్లాడాలి, వాళ్ళని ఇంకా మోటివేట్ చేస్తానికి ఎవరు ఉండరు, మంచి ఫ్రెండ్స్ అయితే. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఎస్పెషల్లీ ఇలాంటి మీరు ప్రిపరేషన్కి వెళ్తున్నప్పుడు మంచి సోషల్ సర్కిల్ కూడా ఉండటం ఇంపార్టెంట్. అండ్ యూపీఎస్సీ నాకు రియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది దట్ యూపీఎస్సీ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ గుడ్ బ్యాలెన్స్డ్ పర్సనల్ లైఫ్ ఆల్సో. ఫ్రెండ్స్ కానీ గుడ్ హాబీస్ ఉండటము, ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవటము, సో బ్యాలెన్స్గా రిక్రియేషన్ కూడా ఉండటము, ఇట్స్ క్వైట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ సో మీరు మెంటల్లీ యాక్టివ్గా ఉంటారు, ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటారు. అండ్ ఏ దాన్ని ఇదే ఇంకా లైఫ్ అండ్ డెత్ అంత పర్సనల్గా తీసుకుని ఏమి ఉండదు. యూ విల్ బి మోర్ కామ్ అండ్ కంపోజ్. సో లైఫ్లో బ్యాలెన్స్ అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ విల్ సే. ఆర్సి రెడ్డి గారితో అనుబంధం మీరు ఇంతకుముందు కూడా చెప్పున్నారు, మరి సపోర్ట్ చాలా అనేక సందర్భాల్లో ధైర్యాన్ని మార్గనిర్దేశాన్ని ఇచ్చారని అనుభవాలు చెప్తారా? ఆర్సి రెడ్డి గారిని ఫస్ట్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను 2016 అప్పుడు. సో వచ్చినప్పుడు సార్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అండ్ ఇంటర్వ్యూ తీసుకొని ఫస్ట్ థింగ్ ఏం చెప్పారంటే, ఫస్ట్ నీ ప్రొఫైల్ చాలా బాగుంది, నీ దగ్గర మంచి పర్సనాలిటీ ఉంది, కాకపోతే నువ్వు చాలా ఫాస్ట్గా ఆలోచిస్తున్నావు, థాట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంది, స్లో చేసి మంచి లాజికల్ రీజనింగ్తో నువ్వు కన్స్ట్రక్ట్ చేయి. సార్ ఆల్వేస్ చెప్తారు there are 5 W's and H ఉంటుంది కదా, వాట్, వై, వెన్, వేర్, హెచ్. సో దట్ ఈస్ హౌ యూ ఫ్రేమ్ యువర్ ఎంటైర్ థాట్ ప్రాసెస్. స్లోగా ఆలోచించు, లాజికల్గా ఆలోచించు, ఒకదాని తర్వాత ఒకటి క్వశ్చనింగ్ చేసుకుంటూ నీట్ కన్స్ట్రక్ట్ చేయండి థాట్ ప్రాసెస్ అంతా. సో దట్ వాజ్. అండ్ ఆఫ్టర్ దట్ అది చెప్పారు సార్,
అండ్ సార్ ఫాలోడ్ ఇట్ అప్ ఆఫ్టర్ వన్ వీక్ ఎట్లా చేస్తున్నావు, ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఆన్ దట్, చేస్తున్నావు లేదా. సో ఆ ఇయర్ ఇంటర్వ్యూ అయిపోయింది, ర్యాంక్ వచ్చింది ఆ ఇయర్. అండ్ దెన్ సార్ వాజ్ పర్సిస్టెంట్. నెక్స్ట్ 1 month తర్వాత కూడా ఎట్లా అవుతుంది ప్రిపరేషన్. సో ఫ్రమ్ దెన్ ఈవెన్ టిల్ టుడే కదా, సార్ వాజ్ రెగ్యులర్లీ ఇన్ టచ్. ఎట్లా చేస్తున్నావు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు, ఈ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకుంటున్నావు, లాస్ట్ టైం ఎస్ఏ తగ్గింది, ఎస్ఏ మీద ఎట్లా చేస్తున్నావు. సో సార్ గేవ్ ఒక 1/2 hour 45 minutes సార్ స్పెండ్ జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ మీ ఎస్ఏలో ఎగ్జామినేషన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎస్ఏలో నువ్వు క్వశ్చన్ అండ్ రీజనింగ్ ఎట్లా చేస్తావు, ఇంట్రడక్షన్ ఎట్లా చేస్తావు, అండ్ బాడీలో నువ్వు ఎలా క్వశ్చన్స్ అడుగుతుంటూ హౌ విల్ యూ కన్స్ట్రక్ట్ ద ఎంటైర్ బాడీ, కంక్లూషన్ ఎలా చేస్తావు. సో దీస్ వర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద సార్. సారే ఇనిషియేటివ్ తీసుకొని ప్రొయాక్టివ్గా ఆయనంత తను నాకు చెప్పడము, దట్ షోస్ కైండ్ ఆఫ్ ఓనర్షిప్ విత్ సార్ హస్ టేకెన్ ఇన్ మై రిజల్ట్, ఇన్ మై సక్సెస్లో కూడా. సో దట్ గివ్స్ అ వెరీ పాజిటివ్, అంటే మనకి చాలా బాగుంటుంది మనకి ఇంత మంచి వెల్విషర్ ఉన్నారు అని. సో దట్స్ వెరీ హ్యాపీ ఫీలింగ్ ఫర్ మీ. అండ్ పర్సనలీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు సార్. సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మీరు ఎలా ఏం చెప్తారు? వరుణ్ రెడ్డి ఇప్పుడు హీరో, వరుణ్ లాగా ఒక మంచి భవిష్యత్తు కోసం కలగని యువతకి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి టాప్ సర్వీసెస్ అచీవ్ చేయాలనుకునే మీ సలహా? మెయిన్గా ఏమి అంటే సార్, దిస్ అచీవ్మెంట్ సివిల్స్లో ఇది కొట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పర్సిస్టెన్స్ అండ్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రిపరేషన్ కూడా ఎట్లా ఉంటుందంటే ఎనీ పర్సన్ కెన్ హ్యావ్ 1 odd year ఆర్ సడన్లీ 1 good year ఉండొచ్చు, వేర్ బై పర్సన్ ర్యాంక్ వస్తుంది, సడన్లీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫిలిమ్స్ కూడా అవ్వకపోవచ్చు. సో దట్ వేవీ సైకిల్ ఉంటుంది ఎగ్జామినేషన్లో. సడన్లీ నెక్స్ట్ డే సంబడి మైట్ బికమ్ ఏ హీరో, ఆ తర్వాత అగైన్ దే మైట్ సీ ఏ ఫెయిల్యూర్. సో జరుగుతుంది సివిల్స్లో. ఈ నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా అంతే ఉంటుందండి, బికాజ్ ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండ్ డైనమిక్. సో ఒకసారి ఈ పర్సన్ టాపర్ అయిపోతే ఇట్స్ నాట్ రైట్ ఆల్సో టు సీ హిమ్ యాజ్ అ హీరో ఆర్ గాడ్ ఇన్ మీ. సో ఇట్ జస్ట్ పార్ట్ అండ్ పార్ట్స్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ సైకిల్. బట్ ఓన్లీ థింగ్ ఐల్ సే ఇస్ ఆల్వేస్ కీప్ యువర్ కాన్ఫిడెన్స్ హై, ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ నువ్వు చేయగలరు అని. అండ్ be patient and persistent in your efforts. If not ఈ ఇయర్, the next year or the next year ఎప్పుడో అప్పుడు సక్సెస్ వస్తుంది. And during this process make sure that you never lose your personality, make sure that you never lose your support system and friend circle. వాళ్ళందరితోనే మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. డోంట్ గెట్ ఇన్ టు అన్ ఐసోలేషన్. ఈ ప్రిపరేషన్ ఐసోలేషన్లో చేస్తేనే ఏదో వచ్చేస్తుంది అట్లా ఏమి ఉండకండి. మెయింటైన్ గుడ్ రిలేషన్స్, మెయింటైన్ ఎ బ్యాలెన్స్ లైఫ్. ఆల్సో కీప్ ఇన్ టచ్ విత్ యర్ హాబీస్ కానీ ఇంట్రెస్ట్ కానీ. That's what ensure that you are not stressed out and it makes you more energized to do the preparation. And preparation, it's important that you do it smartly. Preparation lo it's always important to remember, do limited reading and more practice. Prelims aithe practice more MCQs, mains aithe do more answer writing. So keep that simple mantra, limited reading, more revision and do more practice. I'm hopeful that all of you will come out successfully. Civils ki సక్సెస్ కోసం ఎంత సమయం అవసరం అంటారు? ఎన్ని అటెంప్ట్స్ అవసరం అంటారు? సార్ అది ఒక అటెంప్ట్, ఎన్ని అటెంప్ట్స్ అని నేను చెప్పలేను. ఈ మెయిన్గా ఏమవుతుందంటే సివిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయాలి అంటే మీకు మంచి గైడెన్స్ అండ్ మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మొదటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ నుంచి మంచి గైడెన్స్ ఉంటే ఇట్స్ ఈజియర్ ఫర్ యూ టు క్లియర్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇట్సెల్ఫ్. సో నాకు ఇనిషియల్లీ దట్ వాజ్ ల్యాకింగ్. ఫస్ట్ అటెంప్ట్లో గైడెన్స్ అనేది ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అండ్ మెయిన్స్లో ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలి. సో దట్ గైడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఉంటే ఇట్స్ ఈజియర్ టు క్రాక్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇట్సెల్ఫ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ గైడెన్స్ లేకపోవడం వల్ల సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్ వాళ్ళు 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి దే లెర్న్ ఇట్ అండ్ ఆ ఫెయిల్యూర్స్ని, ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ అటెంప్ట్స్లో స్లోగా గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అవుతారు. సో దట్ వే ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ గెట్ ఎ మెంటర్, గుడ్ గైడెన్స్, యూ కెన్ డూ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.